Good morning, students. Next unit is solid state physics. Crystal structure. Solid state physics. ఘనస్థితి భౌతిక శాస్త్రము. క్రిస్టల్ స్ట్రక్చర్. స్ఫటిక నిర్మాణం. మనకి ఈ యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయమ్మా. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, నథింగ్ బట్ దాంట్లో క్రిస్టల్ స్ట్రక్చరు, అలాగే సూపర్ కండక్టివిటీ, ఈ 2 లెసన్స్ ఉంటాయి. ఇవి సెక్షన్ బికి సంబంధించి క్వశ్చన్స్ ఈ యూనిట్స్ దగ్గర నుంచి వస్తాయి. ఇప్పటిదాకా నేర్చుకున్న యూనిట్స్ 3 యూనిట్స్ కూడా సెక్షన్ ఏకి సంబంధించిన యూనిట్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదంతా కూడా సెక్షన్ బికి సంబంధించిన యూనిట్స్ అన్నమాట. దీంట్లో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఘనస్థితి భౌతిక శాస్త్రము, క్రిస్టల్ స్ట్రక్చర్, స్ఫటిక నిర్మాణం. ఇక్కడ మనం క్రిస్టల్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటాము. సో అసలు క్రిస్టల్ అంటే ఏంటి, అలాగే సాలిడ్స్ అనేవి ఎన్ని టైప్స్లో డివైడ్ అయ్యాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా సాలిడ్స్ are divided into 2 types based on the arrangement of atoms. సాలిడ్స్ అనేవి 2 టైప్స్లో డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఇవి ఏ విధంగా డివైడ్ చేశారంటే అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ని బట్టి 2 టైప్స్గా సాలిడ్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ క్రిస్టలైన్, సెకండ్ వన్ ఈజ్ అమార్ఫస్. క్రిస్టలైన్ సాలిడ్స్ అనొచ్చు, క్రిస్టలైన్ అనొచ్చు. అమార్ఫస్ సాలిడ్స్ అనొచ్చు, అమార్ఫస్ అని కూడా అనొచ్చు. క్రిస్టలైన్ అంటే స్ఫటికాకార ఘనపదార్థాలు, అమార్ఫస్ అంటే రూపరహిత ఘనపదార్థాలు. ఫస్ట్ క్రిస్టలైన్ గురించి నేర్చుకుందాము. క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో మనకి ఒక సాలిడ్ తీసుకుంటే దాంట్లో యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రెగ్యులర్ ఫ్యాషన్లో కనుక అరేంజ్ చేయబడితే అప్పుడు దాన్ని క్రిస్టలైన్ అని పిలుస్తాం. ఒక సాలిడ్ తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రెగ్యులర్ ఫ్యాషన్లో కనుక మనకి అరేంజ్ అయి ఉంటే అప్పుడు దాన్ని క్రిస్టలైన్ సాలిడ్స్ అని పిలుస్తాం. ఇక డయాగ్రామ్లో చూపించినట్టుగా మనకి చూడండి, మనకి ఒక క్రిస్టల్ తీసుకున్నాం ఇలాగా. దాంట్లో మనకి ఒక రెగ్యులర్ ఫ్యాషన్ అంటే అరేంజ్మెంట్ అనేది ఒక క్రమబద్ధంగా ఉంది. ఇలా అంటే మనం ఇక్కడ నేను వేసిన ఇక్కడ డయాగ్రామ్ ఫిగర్లో చూడండి బాగా తెలుస్తుంది. ఇక్కడ నేను చూపించిన దానికంటే కూడా ఫిగర్లో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఒక యాటమ్ ఉంది, ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ ఒక యాటమ్, అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ ఒక యాటమ్, ఇక్కడ అలా ఒక క్రమ పద్ధతిలో మనకి ఆవర్తిత క్రమంలో కనుక పరమాణువులు అనేవి అరేంజ్ చేయబడి ఉంటే, అమర్చబడి ఉంటే వాటిని స్ఫటికాకార ఘనపదార్థాలు అని పిలుస్తాం. నెక్స్ట్ అమార్ఫస్. అమార్ఫస్కి వచ్చేప్పటికి ఒక సాలిడ్ తీసుకుని దాంట్లో ఉండేటటువంటి యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఇర్రెగ్యులర్ ఫ్యాషన్లో కనుక మనకి అరేంజ్ చేయబడి ఉంటే అటువంటి సాలిడ్స్ని అమార్ఫస్ సాలిడ్స్ అని కానీ అమార్ఫస్ అని కానీ పిలుస్తాం. మనకి పరమాణువులు అనేవి క్రమరహితంగా ఆవర్తన లేకుండా ఉంటే కనుక ఆ ఘనపదార్థాలని రూపరహిత ఘనపదార్థాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్రిస్టలైన్ సాలిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి యాటము కూడా మనకి డెఫినెట్ పాయింట్ దగ్గర ఫిక్స్డ్గా ఉంటుంది. దాని చుట్టూ ఉండే యాటమ్స్ మాలిక్యూల్స్ సరౌండింగ్ యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ దృష్ట్యా చూస్తే అది డెఫినెట్ డిస్టెన్స్లోను డెఫినెట్ యాంగులర్ ఓరియంటేషన్లోను ఒక ఈచ్ పాయింట్ అనేది అంటే ఈచ్ మాలిక్యూల్ కానీ ఈచ్ యాటమ్ కానీ తీసుకున్నప్పుడు అది ఫిక్స్డ్ అట్ ఏ డెఫినెట్ పాయింట్ అంటే ఒక పాయింట్ దగ్గర ఫిక్స్డ్గా ఉండి సరౌండింగ్ యాటమ్స్ మాలిక్యూల్స్కి అది ఎలా ఉంటుంది అంటే డెఫినెట్ డిస్టెన్స్లోను డెఫినెట్ యాంగులర్ ఓరియంటేషన్లోను ఉంటుంది. అంటే సమ్ డిస్టెన్స్ ఫిక్స్డ్ డిస్టెన్స్. మిగతా యాటమ్స్తో పోలిస్తే అది ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉండి ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉండి ఒక యాటమ్ ఒక చోట ఉందనుకోండి, సపోజ్ ఇలా ఉంది ఒక యాటము. సో ఈ యాటమ్ ఏంటంటే ఫిక్స్డ్గా ఆ పాయింట్ దగ్గర ఉంటుందన్నమాట.
అలాగే సరౌండింగ్ యాటమ్స్ ఉంటాయి కదా, అంటే దీని చుట్టూ ఇంకా యాటమ్స్ ఉంటాయి కదా, ఈ యాటమ్స్కి ఇది డిఫరెంట్ డిస్టెన్స్లోను, అంటే మిగతా ప్రతి యాటము కూడా అలాగే ఉంటుంది. డిఫరెంట్ డిస్టెన్స్లో ఒకదానికొకటి డిఫరెంట్ డిస్టెన్స్ని, డిఫరెంట్ యాంగులర్ ఓరియంటేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట. సో క్రిస్టల్ సాలిడ్లో ఉండేటటువంటి యాటమ్స్ లక్షణం అది. సో క్రిస్టల్ అంటే ఏంటి, అసలు క్రిస్టల్ అంటే ఏంటి? క్రిస్టల్ ఈజ్ ఏ సాలిడ్, డెఫినెట్లీ క్రిస్టల్ ఈజ్ ఏ సాలిడ్. క్రిస్టల్ అనేది, స్ఫటికం అనేది ఒక ఘనపదార్థమే. ఈ ఘనపదార్థం ఎలాగా ఉన్నప్పుడు మనం క్రిస్టల్ అని పిలుస్తాము అంటే, ఈ సాలిడ్లో ఉండేటువంటి యాటమ్స్ అన్నీ కూడా ఒక క్రమబద్ధీకరంగా ఉంటే, ఘనపదార్థంలో ఉండేటువంటి పరమాణువులన్నీ కూడా ఒక ఆవర్తిత క్రమంలో కనుక ఉంటే దాన్నే స్ఫటికము అని పిలుస్తాం. ఏ క్రిస్టల్ ఈజ్ ఎ సాలిడ్ కంపోజ్డ్ ఆఫ్ పీరియాడిక్ అరే ఆఫ్ యాటమ్స్. మనకి సాలిడ్లో ఉండేటటువంటి యాటమ్స్ అనేవి పీరియాడిక్ అరే ఆఫ్ యాటమ్స్, అంటే ఒక ఆవర్తిత క్రమంలో కనుక మనకి యాటమ్స్ అనేవి ఘనపదార్థంలో ఉంటే ఆ ఘనపదార్థాన్నే స్ఫటికము, క్రిస్టల్ అని పిలుస్తాం. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్. నథింగ్ బట్ క్రిస్టలైన్ సాలిడ్స్కి అమార్ఫస్ సాలిడ్స్కి మధ్య డిఫరెన్సెస్ అని కానీ, డిస్టింగ్విష్ అన్న డిఫరెన్సెస్ అన్న ఒకటే. సో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం క్రిస్టలైన్ తీసుకుందాము, ఇలాగే ఇటువైపు అమార్ఫస్ తీసుకున్నాను. స్ఫటికీయ ఘనపదార్థాలు అలాగే రూపరహిత ఘనపదార్థాలు. క్రిస్టలైన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ మనకి ఇట్ హ్యాస్ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్. రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అంటే పార్టికల్స్ అన్నీ కూడా, అంటే నథింగ్ బట్ యాటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఏమైనా కూడా ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది కలిగి ఉంటుంది. అమార్ఫస్కి వచ్చేటప్పటికి కంప్లీట్లీ ర్యాండమ్ పార్టికల్ అరేంజ్మెంట్, దాని ఇష్టం వచ్చినట్టుగా. అంటే ఎలా మనం తీసుకున్నాం అనుకోండి ఒక క్రిస్టల్ని, సో దీంట్లో ఇష్టం వచ్చినట్టుగా ఇలాగా మనకి యాటమ్స్ అనేవి వాటి ఇష్టం వచ్చినట్టుగా కనుక ఇలా కనుక మనకి ప్లేస్ అయి ఉంటే దాన్ని ర్యాండమ్ పార్టికల్ అరేంజ్మెంట్ అంటాం. సో అమార్ఫస్లో ఉండేదంతా ర్యాండమ్ పార్టికల్ అరేంజ్మెంట్. క్రిస్టలైన్కి వస్తే ఇక్కడ క్రిస్టలైన్ సబ్స్టాన్స్, క్రిస్టల్ ఇలా ఉందనుకోండి, సో ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ అనమాట. అంటే డయాగ్రామ్లో ప్రీవియస్గా వేసిన డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఒక పర్టికులర్ అరేంజ్మెంట్, ఇలా ఒక క్రమ పద్ధతిలో కనుక యాటమ్స్ అనేవి ఉంటాయి. సో అలా ఉంటే మనకి దాన్ని క్రిస్టలైన్ అని పిలుస్తాం. నెక్స్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ different physical properties in different directions. Different physical properties in different directions. Different directionsలో different physical properties అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ థర్మల్ కండక్టివిటీ అని కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో దానివల్లే వీటిని యాన్ ఐసోట్రోపిక్ అని పిలుస్తాం. అలాగే అమార్ఫస్కి వచ్చేప్పటికి ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్స్లోనూ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటే వాటిని అమార్ఫస్లో వచ్చేప్పటికి అలా ఉంటాయి. సో దానివల్ల అమార్ఫస్ని ఏమని పిలుస్తామంటే ఐసోట్రోపిక్ అని పిలుస్తాము. అంటే ఉష్ణవాహకత్వము, విద్యుత్ వాహకత్వము, వక్రీభవన గుణకం మొదలైన భౌతిక ధర్మములు వివిధ దిశలలో వివిధంగా ఉంటాయి. సో అలా ఉండడం వల్ల వీటిని ఏమని పిలుస్తామంటే విషమ దైసికాలు అని పిలుస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి భౌతిక ధర్మాల విషయంలో ఇవి సమదైసికాలు. ఎందువల్ల అంటే అన్ని దిశలలోనూ ఒకే విధమైన ధర్మములు ఉండడం వల్ల వీటిని సమదైసికాలు అని కూడా పిలుస్తాం. థర్డ్ వన్, the curve of crystalline substance has breaks. క్రిస్టలైన్ సబ్స్టాన్స్ తీసుకుంటే మనం ఒక కర్వ్ గీసాం. సపోజ్ టైంకిను అలాగే టెంపరేచర్కి మధ్య ఒక గ్రాఫ్ గీసినప్పుడు మనకి క్రిస్టలైన్ సబ్స్టాన్స్లో కర్వ్ మనకి ఎలా వస్తుంది అంటే బ్రేక్స్గా వస్తుంది అనమాట. సో మిడిల్ ఆఫ్ ఆ బ్రేక్స్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది.
సో ద కూలింగ్ కర్వ్ ఆఫ్ అమార్ఫస్ సబ్స్టాన్స్ ఈజ్ స్మూత్. అమార్ఫస్ సబ్స్టాన్స్కి వచ్చేటప్పటికి కూలింగ్ కర్వ్ అంటే శీతలీకరణ వక్రం గీసినప్పుడు మనకి స్మూత్గా ఉంటుంది. కూలింగ్ కర్వ్ గీసినప్పుడు అంటే టైంకి టెంపరేచర్కి మధ్య ఒక కర్వ్ గీసినప్పుడు మనకి స్మూత్ కర్వ్ అనేది వస్తే దాన్ని అమార్ఫస్ సాలిడ్స్ అని పిలుస్తాం అనమాట. సో స్ఫటిక ఘన పదార్థాలకు సంబంధించి శీతలీకరణ వక్రాలు అనేవి కొంతమేర క్షితిజ సమాంతరంగా ఉంటాయి. అలాగే ఇక్కడ రూపరహిత ఘన పదార్థాలకు సంబంధించిన శీతలీకరణ వక్రం అనేది ఎక్కడా కూడా విచ్ఛేదాలు లేకుండా మృదువుగా ఉంటుంది. అందువల్ల దీన్ని ద్రవీభవన స్థానం నిశితంగా ఉండదు. సో నెక్స్ట్, ఆల్ ద బాండ్స్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ డ్యూ టు దేర్ సిమెట్రీ. మనకి క్రిస్టలిన్ సబ్స్టాన్స్కి వచ్చినప్పుడు ప్రతి బాండు కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్, ఒకే రకమైన బలం అనేది ఉండడం, ప్రతి బాండ్కి కూడా ఒకే రకమైన బలం ఉండడం వల్ల దాన్ని హీట్ చేసినప్పుడు అన్ని బాండ్స్ కూడా ఒక్కసారే ఒక యూనిక్ టెంపరేచర్ దగ్గర రప్చర్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా అమార్ఫస్కి వచ్చేప్పటికి బాండ్స్ అనేవి నాట్ ఈక్వల్లీ స్ట్రాంగ్, ప్రతి బాండు కూడా ఒక సమానంగా ఉండాలని ఏమీ లేదు. ఎందుకంటే దీని యొక్క అరేంజ్మెంట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల వాటి మధ్య బాండ్ అనేది అన్ని బాండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉండవు అనమాట. ఒకే రకమైన బాండింగ్ అనేది కలిగి ఉండదు. సో దానివల్ల ఏంటంటే హీట్ చేసినప్పుడు వీకెస్ట్ బాండ్స్ అనేవి ఫస్ట్ రప్చర్ అయ్యి తర్వాత స్ట్రాంగర్ బాండ్స్ అనేవి అంటే హై టెంపరేచర్, ఇంకా కొంచెం హై టెంపరేచర్ దగ్గర స్ట్రాంగర్ బాండ్స్ అనేవి రప్చర్ అవ్వడం జరుగుతుంది. సో స్ఫటికంలో పరమాణువుల మధ్య బంధపటుత్వం ఏకరీతిగా ఉండడం చేత దాని ద్రవీభవన స్థానం సునిశితంగా ఉంటుంది. కరగడం మొదలైనప్పటి నుంచి మొత్తం స్ఫటికం అంతా ద్రవంగా మారే వరకు ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది. రూపరహితాలకు వచ్చేప్పటికి రూపరహిత పదార్థాన్ని వేడి చేసినప్పుడు అన్ని బంధములు ఒకే ఉష్ణోగ్రత వద్ద విచ్ఛేదం కావు. ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే బంధాలనేవి ఒకదాని తర్వాత ఒకటి విచ్ఛేదం అవుతాయి. అందువల్ల ద్రవీభవన ప్రక్రియ నెమ్మదిగాను అవిచ్ఛిన్నంగాను జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమార్ఫస్ అండ్ క్రిస్టలిన్ సబ్స్టాన్సెస్, లేకపోతే డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టలిన్ అండ్ అమార్ఫస్ సబ్స్టాన్సెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్, స్పేస్ లాటిస్లోకి వెళ్ళే ముందు అసలు లాటిస్ అంటే ఏంటి, నెక్స్ట్ స్పేస్ లాటిస్ అంటే ఏంటో చూద్దాం. లాటిస్ అంటే ద పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ లాటిస్. ద పీరియాడిక్ అరేంజ్మెంట్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ కాల్డ్ లాటిస్. What is lattice? The periodic arrangement of atoms in a crystal is called lattice. క్రిస్టల్లో ఉండేటువంటి యాటమ్స్ అనేవి పీరియాడిక్ అరేంజ్మెంట్లో ఉంటే దాన్నే లాటిస్ అని పిలుస్తాం. స్పేస్ లాటిస్ అంటే ఏంటి? స్పేస్ లాటిస్ మే బి డిఫైన్డ్ యాజ్ అన్ array of points in space such that environment about each point is the same. ఇవి కూడా array of points in space అనమాట. స్పేస్లో array of points ఉండి ప్రతి పాయింట్ దగ్గర ఎన్విరాన్మెంట్ అనేది సేమ్గా ఉంటే అప్పుడు దాని ఈచ్ పాయింట్ దగ్గర మనకి ఎన్విరాన్మెంట్ అనేది సేమ్గా ఉంటే దాన్ని స్పేస్ లాటిస్ అని పిలుస్తాం. నెక్స్ట్, బేసిస్ అంటే ఏంటి, క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? బేసిస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, set of one or more atoms about a lattice point is called basis. ఇక్కడ ఫిగర్లో చూపించినట్టుగా వన్ ఆర్ మోర్ పాయింట్స్, ఇదమ్మా బేసిస్. వన్ ఆర్ మోర్ పాయింట్స్ ఆర్ మోర్ యాటమ్స్ అబౌట్ ఎ లాటిస్ పాయింట్ దృష్ట్యా ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ యాటమ్స్ ఉంటే దాన్నే బేసిస్ అని పిలుస్తాము. ఇక్కడ మనం స్పేస్ లాటిస్ని ఇక్కడ డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇవన్నీ array of points. ఈ array of points దగ్గర ఈచ్ పాయింట్కి ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్గా
ఉంటుందన్నమాట. సో అలా ఉంటే దాన్ని స్పేస్ లాటిస్ అని పిలుస్తాం. ఈ స్పేస్ లాటిస్ని బేసిస్తో కనుక మనం ప్రతి స్పేస్ లాటిస్లో ఉండేటువంటి ఈచ్ పాయింట్ని బేసిస్తో అరేంజ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ అరేంజ్ చేసాం చూడండి, ఇలా ఇక్కడ అరేంజ్ చేసాం, ఇలా అరేంజ్ చేస్తే కనుక బేసిస్తో కనుక అరేంజ్ చేస్తే దాన్ని మనం క్రిస్టల్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. క్రిస్టల్ లాటిస్ ఆర్ స్పేస్ లాటిస్ టుగెదర్ విత్ basis gives the crystal structure. Crystal lattice together with basis gives the crystal structure. అంటే లాటిస్ అలాగే బేసిస్ కలిపితే ఏమొచ్చిందమ్మా మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఇది స్పేస్ లాటిస్ అంటే ఏంటి, లాటిస్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే ఏంటి ఇక్కడ చూసాం మనం. నెక్స్ట్ యూనిట్ సెల్ అండ్ క్రిస్టల్ లాటిస్. యూనిట్ సెల్ అంటే ప్రమాణ కణము, క్రిస్టల్ లాటిస్ అంటే స్ఫటిక జాలకం. యూనిట్ సెల్, ఏ యూనిట్ సెల్ ఈజ్ ఎ స్మాలెస్ట్ జామెట్రిక్ ఫిగర్ ద రిపిటేషన్ ఆఫ్ విచ్ గివ్స్ ద యాక్చువల్ క్రిస్టల్ స్ట్రక్చర్. యూనిట్ సెల్ అనేది స్మాలెస్ట్ జామెట్రిక్ ఫిగర్. ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా మనకి యూనిట్ సెల్ అంటే స్మాలెస్ట్ జామెట్రిక్ ఫిగర్ అనమాట. ఈ ఫిగర్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్న ఫిగర్ దీని నుంచి ఇలా పైకి ఇంకొక యూనిట్ సెల్ డ్రా చేసాం, వెనక్కి ఇలా వచ్చింది. ఈ పక్క నుంచి ఇలా ఏదో ఒకటి, ఈ పక్క నుంచి ఇలా ఇంకొక యూనిట్ సెల్, ఈ పక్క నుంచి ఇలా ఇంకొక యూనిట్ సెల్, ఇలా మనం ఇదే ఫిగర్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వస్తే ఆ సెల్ని జామెట్రిక్ ఫిగర్ని ఏమని పిలుస్తామంటే యూనిట్ సెల్ అని పిలుస్తాము. దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పచ్చు అంటే మనకి మాలిక్యూల్స్, యాటమ్స్ ఇవన్నీ కూడా రిపీట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి మొత్తం క్రిస్టల్ స్ట్రక్చర్ అంతా అది క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్పగలుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ జామెట్రిక్ ఫిగర్ని ఏమని పిలుస్తామంటే యూనిట్ సెల్ అని పిలుస్తాం. అది యూనిట్ సెల్ గురించి. ఏ ఘనాకారమునైతే ప్రదేశంలో 3 నిర్దిష్ట దిశలలో స్థానాంతరంగా పునరావృత చలనం చేయడం ద్వారా మొత్తం స్ఫటికమును మనం పొందగలమో ఆ ఘనాకారమునే ప్రమాణ కణము అని నిర్వచిస్తారు. అంటే మనం ఒక ప్రమాణ కణం తీసుకుని దాన్ని పునరావృత చలనం చేయడం, అంటే ఒకదాని మీద ఒకటి అంటే సరౌండింగ్స్ అంతా కూడా ఒక ప్రమాణ కణం తీసుకుని దాని చుట్టూరా కూడా దాన్నే రిపీట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనకి కావాల్సిన స్ఫటిక నిర్మాణం అనేది వచ్చేస్తే దాన్నే ప్రమాణ కణం అని పిలుస్తాం. ఇచ్చిన స్ఫటికమునకు ఒకే ఒక విశిష్టమైన ప్రమాణ కణం అంటూ ఉండదు. ఒక స్ఫటికం తీసుకుంటే దానికి ఒకే ఒక విశిష్టమైన ప్రమాణ కణం అంటూ ఏం ఉండదు. ఒకే ఒక స్ఫటిక నిర్మాణమునకు సంబంధించి అనేక రకములైన ప్రమాణ కణములు ఉండవచ్చు. అంటే ఒక దాంట్లో అనేక రకాలైన ప్రమాణ కణాలు అనేవి ఉండవచ్చు. అంటే ఇప్పుడు ప్రమాణ కణం తీసుకున్నప్పుడు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ పరమాణువులు కూడా ఉండవచ్చు అనమాట. సో దానివల్లే మనకి స్ఫటిక నిర్మాణం తీసుకున్నప్పుడు ఒకే రకమైన ప్రమాణ కణాలు ఉండాలనేమి లేదు. సపోజ్ ఇప్పుడు ఒక పరమాణువు మాత్రమే ఉందనుకో ప్రమాణ కణానికి సంబంధించి, అప్పుడు ఆ ప్రమాణ కణంని ఏమని పిలుస్తామంటే ఆది కణము అని పిలుస్తాం. అలాగే ఇక్కడ ఫిగర్లో చూపించినట్టుగా మనకి ఏబిసి ఈ డైరెక్షన్లో 3 డైరెక్షన్స్లోనూ మనకి 3 లెంతలు చూపించాము. అలాగే బీకి సికి మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా, అలాగే సికి ఏకి మధ్యలో ఉన్న యాంగిల్ బీటా, అలాగే బీకి ఏకి మధ్యలో ఉన్న యాంగిల్ గామా. దీన్ని బట్టి మనం ఒక క్యూబ్ని డయాగ్రామెటిక్గా వేస్తే అది జామెట్రిక్ ఫిగర్ అవుతుంది. ఇలా మనం యూనిట్ సెల్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్రిస్టల్ లాటిస్, స్ఫటిక జాలకము. The entire lattice structure of a crystal is found to consist of identical blocks or unit cells. The lattice is called crystal lattice. The entire lattice structure of a crystal is found to consist of identical blocks or unit cells. The lattice is called crystal lattice. మనం తీసుకున్న క్రిస్టల్ ఏదైతే ఉందో ఆ క్రిస్టల్ యొక్క లాటిస్ స్ట్రక్చర్ అంతా కూడా ఐడెంటికల్ బ్లాక్స్, వాటిని ఏమంటాం యూనిట్ సెల్స్ అంటాం. సో ఐడెంటికల్ బ్లాక్స్ అంటే ఇక్కడ ఒక బ్లాక్ ఇలా
ఇలా ఒక బ్లాక్ వేసాం ఇలాగా. సో అంటే లాటిస్ స్ట్రక్చర్ అంతా కూడా ఇలా రిపీటెడ్ బ్లాక్స్ కనుక మనకి వేసినప్పుడు అంటే యూనిట్స్ ప్రతి ఐడెంటికల్ బ్లాక్స్ అంటే మనం వాటిని యూనిట్ సెల్స్ అని కూడా పిలుస్తాం. ఇలా మనకి లాటిస్ అంతా కూడా యూనిట్ సెల్స్తో నింపబడి ఉంటే లేదంటే ఐడెంటికల్ బ్లాక్స్తో కనుక నింపబడి ఉంటే దాన్ని ఆ లాటిస్ని ఏమంటామంటే క్రిస్టల్ లాటిస్ అని పిలుస్తాం. స్ఫటికంలోని జామితీయ అమరికను వివరించడానికి స్ఫటికమునకు బదులుగా ఒక జాలకమును పరిగణిస్తారు. సో ఈ జాలకం అనేది కేవలం ఒక జామితీయ భావన. ఇందులోని ప్రతి బిందువు కూడా ఇతర బిందువులకు సాపేక్షంగా ఒకే విధమైన ఆవరణమును కలిగి ఉంటుంది. ప్రతి బిందువు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఒకే రకమైన ఎన్విరాన్మెంట్తో ఉంటే దాన్నే స్ఫటిక జాలకము అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్, నథింగ్ బట్ అమార్ఫస్ అలాగే క్రిస్టలిన్. ఈ రెండు కూడా మనకి 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం, డిస్టింగ్విష్ బిట్వీన్ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్. ఆ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ 5 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి 2 మార్క్స్లో కూడా ఇస్తారు. అలాగే స్పేస్ లాటిస్ అంటే ఏం నేర్చుకున్నాము, క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది, స్పేస్ లాటిస్ని అలాగే బేసిస్ని కలిపితే ఆ రెండింటికి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది రాబట్టడం చూసాము. అలాగే యూనిట్ సెల్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ క్రిస్టల్ లాటిస్ అంటే ఏంటో చూసాం. యూనిట్ సెల్ 2 మార్క్స్లో అడుగుతారు, స్పేస్ లాటిస్ కూడా 2 మార్క్స్లోనే వస్తుంది, క్రిస్టల్ లాటిస్ కూడా 2 మార్క్స్లోనే వస్తుందమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.